సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు 15 లక్షల నిధులు మంజూరు చేయడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సంగాపూర్ రోడ్డులో ఐఎంఏ భవనాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ పద్మజ్యోతి తెలిపారు. అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ రఘునందన్ రావును కోరినట్లు ఆమె పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై ఎంపీ సానుకూలంగా స్పందించి 15 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని డాక్టర్ పద్మజ్యోతి తెలిపారు. ఈ నిధులతో ఐఎంఏ భవనంలోని పెండింగ్ పనులను పూర్తి చేసి వైద్యుల సమావేశాలు, వైద్య సంబంధిత కార్యక్రమాలకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇంతకుముందు కూడా రఘునందన్ సార్కి ఒకసారి మా ఐఎంఏ బిల్డింగ్ అసంపూర్తిగా మిగిలిపోయిందని చెప్పి ఎంపీ ఫండ్స్ నుంచి శాంక్షన్ చేయాలని చెప్పి అర్జీ పెట్టుకున్నాము. సార్ సరే అన్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి మేము సార్ని కలిసి మరొకసారి గుర్తు చేయడం అయింది. ఆయన చాలా పెద్ద హృదయంతో 15 లక్షల ఐఎంఏ బిల్డింగ్ పూర్తి చేయడానికి మాకు హామీ ఇచ్చి దానికి కావలసిన పనులు, దానికి కావలసిన ప్రొసీజర్ అంతా చెప్పి మంచి హృదయంతో ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. వారికి చాలా కృతజ్ఞతలు.